ఈ బిగ్ బాస్ నన్నే ఇంతలా ఆడుకుంటుందా? లేకపోతే వేరేళ్ళని కూడా ఇట్లనే ఆడుకుంటుందా అనేది అస్సలు అర్థమే అయితలేదు నాకు. బిగ్ బాస్ పోతా లేకపోతే తెస్తా. ఈరోజు డే 175. ఈరోజు ముచ్చట ఏందంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఆడిషన్ కోసం అయితే అప్లై చేసినా కానీ ఇంకా కాల్స్ వస్తలేవు, మెసేజ్ వస్తలేవు అని చెప్పేసి దీనికోసం వెయిట్ చేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా నేను. పొద్దున వండుకునే లోపు 3, 4, 5, 6 ఇక వండుకుంటూనే లేననుకోండి. ఇక వండుకునే లోపు 7 అయ్యింది. ఇక మళ్ళీ లేచే లోపు 3 అయ్యింది. నేనే ఇంతలా వెయిట్ చేస్తున్నారా? వేరే వాళ్ళు కూడా ఇట్లానే వెయిట్ చేస్తున్నారా? నాకే ఇంత లేట్ అవుతుందా? వేరే వాళ్ళకు కూడా ఇట్లానే లేట్ అవుతుందా? రోజులు చాలా మెల్లగా గడుస్తున్నాయి. టైం చాలా మెల్లగా పోతుంది. నాకే ఇట్లా అనిపిస్తుందా? వేరేలోకి కూడా ఇట్లానే అనిపిస్తుందా అనేది అస్సలు నాకు అర్థమే అవుతలేదు. ఇక పని మనం చేయాలి, ఇక ఫలితం తర్వాత ఆశించాలి అన్నట్టు ఇక నేనైతే అప్లై చేసిన. ఇక దానికోసం అయితే నా కష్టాలు నేనైతే పడుతున్నా. ఇక ఫలితం ఎట్లొస్తుంది, ఏంది వస్తుంది అనేది ఇక దేవుని మీదనే వదిలేసిన. నమ్మకం అవుతుంది సెలెక్ట్ అవుతా అని చెప్పేసి. కానీ ఇది లేట్ అవుతున్నా కొద్దీ, రోజులు మెల్లగా గడుస్తున్నా కొద్దీ ఇక నమ్మకం అనేది కూడా పోతున్నట్టే అనిపిస్తుంది. ఇక రోజు దేవుళ్ళని మొక్కని దేవుడు అంటూ లేడు. మసీద్ కనిపిస్తే మసీద్ కాడ మొక్కుతున్నా, చర్చ్ కనిపిస్తే చర్చ్ కాడ మొక్కుతున్నా, గుడి కనిపిస్తే గుడి కాడ మొక్కుతున్నా. ప్రతి దేవుళ్ళకి మొక్కుతూనే ఉన్నా నేను. ఎట్లయినా నేను సెలెక్ట్ అయ్యేటట్టు చూడుర్రి అని. మనకి ఏదన్నా మంచి జరిగే ముందు ఈ విధంగానే అవుతుంది అని చెప్పేసి మా అమ్మనైతే చెప్పింది. మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దానికోసం చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. నేనైతే నా ఓపికని టెస్ట్ చేస్తుండు దేవుడు అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. ఇక ఏం చేద్దాం, ఇక వెయిట్ చేస్తా. ఇక ఇంకేం చేయలేము ఇంకా. సో ఈరోజు అయితే ఇంతే. రేపు బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బ్లాగ్ని లైక్ చేసి అకౌంట్ అయితే ఫాలో చేయుర్రి. రియాక్షన్ ఏందో కింద కామెంట్ చేయుర్రి.